హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఇవాళైతే పలావ్ రైస్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ గ్లాస్తోని 2 గ్లాసుల రైస్, మామూలు రైస్ అంటే మనం ఇంట్లో డైలీ వండుకునే రైస్ తీసుకున్నాను. దీన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి వాటర్లో. ఇలా క్లీన్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా దినుసులు చెక్క, లవంగ, యాలకులు రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలండి. ఆల్రెడీ మీ దగ్గర ఈ పౌడర్ ఉంటే అవసరం లేదు, నా దగ్గర లేదు కాబట్టి నేనైతే దంచుకుంటున్నాను రోట్లో వేసి. అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూసారు కదా, ఈ విధంగా దంచుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకోవాలి కాసేపు. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా బిర్యానీ ఆకు వేసుకోవాలండి. ఇది ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి బిర్యానీ ఆకు. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్, ఆలు పీసెస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పీసెస్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని ఫ్రై చేయాలండి ఆయిల్లో. బాగా మగ్గనివ్వాలి. క్యారెట్, ఆలు పీసెస్ అనేవి మగ్గాలి. చూసారు కదా, మెత్తబడ్డాయి ఈ పీసెస్. ఈ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు, అదేవిధంగా పుదీనా వేసుకోవాలి. వాటర్లో బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే దంచి పెట్టుకున్న యాలకులు, చెక్క, లవంగాలు ఉన్నాయి కదా, ఆ పౌడర్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ధనియా పౌడర్ కూడా 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్లాస్తోని 2 గ్లాసులు తీసుకున్నాను కదా, అదే గ్లాస్తోని వాటరు 4 గ్లాసెస్ తీసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపి ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలండి. నేను కల్లుప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని దీనిపైన మూత పెట్టి వాటర్ మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇందులో వేయాలండి. ఇలా రైస్ వేసిన తర్వాత స్పూన్తో ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి రైస్. చూసారు కదా, మగ్గింది, ఇంకా కాస్త ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టి మరొకసారి మగ్గించుకోవాలి. ఇలా మూత పెడుతూ తీస్తూ ఉడికించుకోవాలి రైసు. 80% రైస్ ఉడికిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసేయాలి.
లేదంటే అడుగంటిపోతుంది రైసు. ఇదంతా అడుగు భాగం వరకు ఒకసారి కలపాలండి. కలిపి మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరొకసారి మూత తీసి ఇదంతా కలపాలండి. రైస్ పర్ఫెక్ట్గా ఉడికిందండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరను క్లీన్ చేసుకొని దీనిపైన వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకుంటే రైస్ రెడీ అయిపోయిందండి, బగారా రైస్. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని టమాటా పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అదిరిపోతుంది. టమాటా పచ్చడే కాకుండా మామిడికాయ పచ్చడితోనూ కూడా సూపర్గా ఉంటుందండి. లేదంటే ఇంకా చికెన్ మటన్లో అయితే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుందండి ఈ బగారా రైస్. ఇవాళ మేము నాన్ వెజ్ తినాం కాబట్టి టమాటా పచ్చడితో తినేస్తున్నాము. సూపర్గా ఉందండి టమాటా పచ్చడి, బగారా రైసు. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.